రే బాబు, ఆ ఫోన్ ఊరికే కలిగి పెట్టుకోకుండా నువ్వు ఏదైనా ఒక పని చేసావంటే ఖర్చుకి డబ్బులు వస్తాయి కదరా. సారీ, నేను పని చేయిస్తాను. అంతేకాక ఇంత అందంగా డ్రెస్ చేసుకున్న నన్ను కూలీ పనికి ఎలా పిలవాలనిపిస్తుంది అయ్యా? నీ భయ్య అక్కడ కష్టపడుతున్నాడు కాబట్టి ఆ విషయం నీకు చెప్తున్నాను రా. అతను పని చేస్తాడు, కానీ నేను పని చేయడం అతనికి ఇష్టం లేదు. అదే అభిమానం. నా పని కూడా తనే కలిపి చేసేస్తున్నాడు. మీరే చూశారుగా, అందరూ ఒక మూటే మోస్తున్నప్పుడు నా భయ్య మాత్రం 2 మూటలు మోస్తున్నాడు. అందులో ఒక మూట నాది. మన ఊర్లో 2 జీతాలు తీసుకునే ఒకే ఒక బెంగాలీ నా భయ్య మాత్రమే. అందులో ఒక జీతం నాది. కాబట్టి నేను పని చేయలేదని మీరు అనకూడదు. నాకు బదులుగా నా భయ్య పని చేస్తున్నాడు. ఓకేనా? భయ్యా, అదేంటి ఒకే మూట? ఇప్పుడు నేను మాత్రం పని చేస్తున్నానా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఈరోజు హాఫ్ డే లీవ్ పెట్టాను, బాగా టైర్డ్గా ఉంది. ఎప్పుడు ఇలా సెలవు పెడుతుంటే ఎలాగా? నేను మాత్రమే కష్టపడి పని చేయాలంటావా? సోమరిగా ఉండకు భయ్యా, ఇక మీద అలా చేయకు, సరేనా? తప్పకుండా చేయను. కానీ నేను చెప్పిన విషయం మనసులో పెట్టుకో. పెట్టుకుంటా. ఇంత పెద్ద శరీరం పెట్టుకుని సోమరిగా ఉండడం మంచిది కాదు భయ్యా. ఈరోజు చేసిన పని చాలు, కానీ ఈరోజు నాకు కూడా చాలా సరిగా ఉంది. రే భయ్యా, ఒక నిమిషం ఆగు. కొంచెం ఇట్లారా. కొద్ది రోజులుగా నేను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను రా. ఏంటి? ఆ బాబు పనికే రాకుండా నీ కష్టంతో తినేస్తున్నాడు రా. నీకు తెలియకుండా బెంగాల్ నుంచి కూలి వాళ్ళని పిలిపించి చేతి నిండుగా డబ్బులు సంపాదిస్తున్నాడు రా. అంతేకాకుండా నీ కష్టంతో వాడు జాలీగా బతికేస్తున్నాడు రా. వాడు నెంబర్ 1 కేడీరా. చెప్పాను కదా, బాబు ఇంట్లోనే నేను ఉంటుంది. వాళ్ళ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. నాకు అంతకుమించి ఏమీ అక్కర్లేదు. అర్థమైందా? మా మధ్య పెట్టాలనుకుంటావా? ఇంకేమీ ఇలా మాట్లాడు. అది చోటుని ఎలా మార్చేశారో ఎవరికి అసలు బాధ్యత లేదు. ఈరోజు అందరూ నా చేతులు అయిపోయినట్టే. సిమెంట్ ని చేతులకు రాసుకుందాం. ఒక జీవితం. దీన్ని ఎత్తాలంటే బాగా తినాలనుకుంటాను. ఇప్పటికే బాగా టైర్డ్ అయిపోయాను. వెళ్ళి 11 గంటలు టీ తాగొద్దామా? దానికి ఇంకా టైం అవ్వదుగా, ఇప్పుడేగా వచ్చావు. అందుకే కదా అడిగాను. సరే, మా ఆవిడతో మాట్లాడి కాసేపు టైం పాస్ చేస్తాను. ఏమే, నేను మధ్యాహ్నం భోజనం ఇంటికి వచ్చేస్తాను. ఇక్కడ నుంచి జస్ట్ 24 కిలోమీటర్లే కదా. నేను తిరిగి వచ్చాక పని చూసుకుంటానులే. రే సుమన్, ఊరికే మాట్లాడుతూ ఉండకరా. వచ్చి త్వరగా ఈ గార్డెన్ కట్టేవరా బాబు. కొత్త సూపర్వైజర్ ఎవరు వచ్చాడు, చూసాడంటే తల తింటాడు. ఇలా చూడు, నాలాంటి స్కిల్డ్ లేబర్స్ అందరూ ఇలా కష్టపడి పనిచేయరు. మా బ్రెయిన్ కి, మా ప్లానింగ్ కి మాత్రమే పేమెంట్. ఎంతమంది ఇంజనీర్లు నా దగ్గరకు వచ్చి ప్లాన్ తీసుకువెళ్తారో నీకు తెలుసా? ఈ రోజు మార్నింగ్ కూడా ఒకడు హోండా సిటీలో వచ్చాడు. కుతుబ్ మీనార్ పక్కకి ఒరిగిపోవడానికి కారణం ఏంటని అడిగాడు. దానికి నువ్వేం చెప్పావు? నేనేం చెప్పానంటే, గొప్ప గొప్ప విషయాలు తీసుకుంటే ఏదైనా సరే కొంచెం ఉంగే ఉంటుందన్నాను. ఉదాహరణకి మన సూపర్ స్టార్ ని తీసుకో, ఆయన కూడా కాస్త బెండ్ అయ్యే నడుస్తారు కదా స్టైల్ గా. ఈ ఒక్క ముక్క చెప్పినందుకు 5 లక్షలు చెక్ ఇచ్చాడు. నువ్వు నీ పని కానివ్వు, నేను అలా పైకి వెళ్లి కాస్త గాలి పీల్చుకొస్తాను. పోతగా ఉంది. చోర్లా ఉన్నాడు. జల్దీ కామ్ కరో, ఇటుకలకి ఏం నెప్పెట్టదో. వీడేంటి పడవ నడుపుతున్నాడా? అరే బాయ్, తూ కామ్ కరో. ఈ బెంగాలీ వాళ్ళతో పని చేయించుకోవడం కష్టం. తుమ్ క్యా కర్తా? తేల్ నహీ కాయా? జల్దీ కామ్ కరో. క్యా దేఖ్ రా, జావో. డేంజర్ కలర్ షర్ట్ వేసుకో, చేంజ్ చేస్తున్నావు. పని చూడరా. ఆ పై నిలబడే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి. జారి నా మీద పడకూడదు. మా వాళ్ళందరితో కలిసి మీరు కూడా చెడిపోవద్దు, అర్థమైందా? ఎవర్రా వాడు? ఈ సబ్ కాంట్రాక్టర్ వచ్చాడా ఏంటి? రేయ్, ఆయన మన బాబు ఉన్నారు కదా, అదే మన సబ్ కాంట్రాక్టర్. వాళ్ళ నాన్నే, పేరు శేఖర్. నువ్వేంట్రా ఈ చెక్కకి గడ్డం గీస్తున్నావా? ఇలా ఇలా చేయరా, ఇలా చేయరా త్వరగా. గొప్ప కాంట్రాక్టర్ పాపం, ఇప్పుడు పిచ్చి పట్టింది. త్వరగా అవ్వాలి, త్వరగా కానీ. ఏ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చూసినా సరే ఆయన బిల్డింగే అనుకుని కాసేపు అధికారం చలాయిస్తారు. చూడడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఏం చేయగలం? అనవసరమైన బిజినెస్ చేసి నష్టాలు పాలయ్యారు. సిటీలోని మెయిన్ ప్లేస్ లోనే వాళ్ళ పూర్వీకుల ఇల్లుండేది. ఒక కలకత్తా కాంట్రాక్టర్ కంపెనీతో డీల్ చేసుకోవడం వల్ల ఆ ఇంటిని పడగొట్టి 12 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేశారు. 50 లక్షల డబ్బు, గ్రౌండ్ ఫ్లోర్ లో 2 ఇళ్లు మాత్రమే శేఖర్ సార్కి. అలాగే అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ సరిగ్గా పని మొదలుపెట్టే సమయానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి స్టే ఆర్డర్ వచ్చింది. పక్కనున్న అన్ని బిల్డింగ్స్ కి అది ప్రాబ్లం అవుతుందంట. చివరికి ఏమైందంటే డబ్బులు లేదు, ఆ ప్లాటు లేదు, పూర్వీకుల ఇల్లు కూడా పోయింది. దాంతో ఆయన మతిస్థిమితం కోల్పోయాడు.
ఒకప్పుడు ఎలా బతికిన మనిషో తెలుసా నీకు? ఈయన మంచి పొజిషన్లో ఉన్నప్పుడు చేపల వ్యాపారం చేస్తున్న మన కుమారు ఇప్పుడు పెద్ద కాంట్రాక్టర్ అయిపోయాడు. ఈయనే అతను చెప్పిన కాంట్రాక్టర్ కుమార్. చేపల వ్యాపారంలో పెద్ద తిమింగలంగా పెరిగిన కాంట్రాక్టర్ కుమార్. మతం మారిన ఇతనికి మిగతా కులాల వాళ్ళని అలాగే ధనవంతుల్ని చూస్తే అస్సలు నచ్చనే నచ్చదు. అంతేకాక అందంగా ఉంటే తనకు అస్సలు నచ్చదు. ఉదాహరణకి తనకు ముందు కూర్చున్న తన పిఏ జయకుమార్. డ్రైవర్, పాపని కాలేజీలో వదిలేసి త్వరగా వచ్చాయి. ఏమిటా? సరే సార్. అలాగే సార్. పోనీ పోనీ. టాటా పాపా. నువ్వు ముందు వెళ్ళాలని నేనే చెప్పాలా? రే, ఏంటి ముందుకెళ్తున్నావు? వెనక్కిరా. రే, ఇటు రారా. ఏటయ్యా? ఇప్పుడు వీడిని చూస్తే వీడు యజమాని, వాడి పనోండిలాగే కదా నన్ను చూస్తావు. మిమ్మల్ని చూస్తేనే యజమాని లాగా ఉన్నారు. చాలా గర్వంగా ఉందిరా. ఈ బ్రేస్లెట్, ఈ సిల్క్ జిబ్బా తీసి పారేస్తే చాలా లోకల్ అయిపోతా. వీడు చాలా అందంగా ఉండే మన్మధుడు, కానీ నా వెనకాల తిరిగే ఒక మామూలు పనివాడు. పెద్ద కుటుంబానికి చెందినవాడే. నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా ఇష్టం, అందుకే నాతో పాటు ఉంచుకున్నా. నా ముందు స్టైల్ గా ఉండకూడదు. ఎందుకు బాస్ ఇలా చేస్తున్నారు? త్వరగా వెళ్ళి నువ్వు టీ తీసుకురా. బాస్, నేను మీకు పిఏ మాత్రమే, మీకు పని మనిషిని కాదు. పిఏకేంటి కొమ్ములుంటాయా? పిఏ అంటే అర్థం ఏంటి? పర్సనల్ అసిస్టెంట్ కాదు, పిఏ అంటే చెప్పేది వినేవాడు. చెప్తున్నాను కదా, వెళ్ళి టీ తీసుకురా. పిఏ అంట పర్సనల్ అసిస్టెంట్ అంట. పొగరబోతు. ఈ చంపేంత కోపం నాకు వస్తుంది. ఎందుకు తెలుసా? పియ్యని పేరులో నన్ను వంట చేస్తున్నాడు, ఇంట్లో పనులు చేస్తున్నాడు, బట్టలు ఉతికిస్తున్నాడు. అన్ని పనులు నేనే చేస్తున్నాను. ఇదంతా నా తలరాత. చిచ్చి, ఆ మనిషికి చేపలు అమ్ముకోవడమే కరెక్ట్ అయిన బిజినెస్. వాడు మొక్కనికి టీ కావాలి. ఏం చూస్తున్నావు? కూర్చున్నాయి సార్. అబే జావ్ సాల్లా. నేను కుడితి నీళ్లు తాగవచ్చిన లేత దూడని. ఎందుకు వచ్చేటప్పుడు మెట్లు అవసరం లేదు, దూకేస్తే చాలు. ఓ దేవుడా, బ్రేక్ ఫెయిల్యూర్ అయిన బండి ముందు వస్తోంది. ఇప్పుడు ఏం చేయడం? ఇంతకు ముందు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉండేది, ఎక్కడికి పోయింది? ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా? వెనక్కే వెళ్దాం. అరే ఏంటి కుమార్, నీ చేతిలో చేపలు పుట్టలేదు? ఈవేళ వ్యాపారానికి వెళ్ళలేదా? అయ్యగారు, మీతో నేను ఎన్నిసార్లు చెప్పను, నేను ఇప్పుడు చేపల వ్యాపారం చేయటం లేదు, నేను కాంట్రాక్టర్ని. అది కూడా మంచి విషయమే. చేపలు మొత్తం కాంట్రాక్ట్ కి తీసుకుని బిజినెస్ చేయడం చాలా మంచి పని. అది సరే, మీ నాన్న మా ఇంటి స్థలంలో పనిలోకి వస్తానన్న వ్యక్తి రాలేదు, అసలు ఏమైంది? నాన్న చనిపోయి మట్టిలో కలిసి స్వర్గానికి వెళ్ళి 12 సంవత్సరాలు అయ్యింది అయ్యగారు. ఓ, ఆ తర్వాతే నువ్వు మతం మార్చి ఇంకో మతంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అంతా నాకు జ్ఞాపకం ఉంది. సరే, మీ అమ్మ ఇప్పుడు? నాన్న చనిపోయి 2 సంవత్సరాల తర్వాత అమ్మ చనిపోయింది. అయ్యగారు, మీరు ఇంటికి వెళ్ళండి. అందరూ పోయిన తర్వాత నేను మీ ఇంటికి వెళ్ళి ఎవరిని చూడాలి? అబ్బా, నా ఇంటికి కాదండి, మీ ఇంటికి వెళ్ళండి. నేను ఇంటికి వెళితే ఇక్కడ జరిగే పనంతా ఎవరు చూస్తారో? కొంచెం కన్ను మూస్తే అంతే. ఇలా రా. ఏంటి తీసుకెళ్తున్నావు? సిమెంట్ అయ్యగారు. ప్లాస్టిక్ చేయడానికి మెథడ్ ఏంటో చెప్పు. ఒక గమ్మెల సిమెంట్ కి 4 గమ్మెల ఇసుక. 5 బస్తాలు ఇసుక? రై, 4 బస్తాల మించి యూజ్ చేయకూడదని చెప్పాను కదా. అసలు మీరు ఏం పని చేస్తున్నారా? అయ్యో సుమన్, అన్యాయంగా సంపాదించాలనుకుంటే అసలు నాకు ఆ సంపాదన వద్దు. మీరెవరు ఇక్కడ పని చేయొద్దు, మీ చేపలు కూడా నాకు అసలు వద్దు. ఇప్పుడు సిమెంట్ మిక్స్ చేసేది ఎవరో చూడాలి. ఉప్మా తాలింపు పెడుతున్నావా ఏంట్రా నువ్వు? ఇది కూడా అవసరం లేదు. ఏదైనా బాగా చేయాలనుకుంటే నేను చెప్పేది వినండి. నేను పిచ్చోడ్నే, కానీ నా వల్ల ఇది మాత్రమే అవుద్ది. పని విషయంలో నేను అసలు కాంప్రమైజ్ అవ్వను. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? నేను డ్యూటీ టైంలో తిరుగుతున్నావా? ఏ పిచ్చ నా కొడుకా, ఇలా చూడు, చెప్పేది విను. వద్దు, కొట్టేదు.
ఏయ్, మణికంఠ, వద్దు. ఆగు, వదిలేయ్, వదిలేయ్. వద్దురా, నేను చూసుకుంటాను వదిలేయ్. ఏయ్, రారా, పండు. నీ వ్యాపారం ఏం మంచిదయ్యా, చేపల వ్యాపారం. వాడేంటి బండగాడు, పిచ్చా ఏంటి వాడు అలా కొడుతున్నాడు?